ఓం ఓం హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సభా సరస్వతికి నమస్కారం. ఇక్కడ ఇంతమంది కింద కూర్చొని ఉండగా నాలాంటి వాడు మాట్లాడటం కూడా చాలా కష్టమైనటువంటి పని. భర్తృగారి చెప్తాడు, అగ్ని సుఖమారాధ్య సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి. పండితులైనటువంటి వారికి సులువుగా చెప్పవచ్చు. విశేషంగా చదువుకున్నటువంటి పండితులు ఉంటారు, అంటే మీ గ్రూపు. మీ ముందు మాట్లాడటం ఇంకా తేలిక, తెలిసి తెలియని వాళ్ళ ముందు మాట్లాడటం కష్టం అంటాడు. అటువంటి వాడిని మాట్లాడి మెప్పించలేను అని భర్తృగారు చెప్పాడు. అందుకని మీ ముందు నేను ఏం మాట్లాడినా గొప్పగానే ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక అవకాశం ఉంది మొట్టమొదట మాట్లాడేవాడికి. సందర్భం ఏమిటి అనేటువంటి దాన్ని సభాధ్యక్షుల వారు చెప్తారు. కొంత అంశం వచ్చేస్తుంది. గణేష ప్రార్థనలు, సరస్వతి ప్రార్థనా సమయంలో అయిపోతాయి. కొంత అంశం అయిపోయింది. ఇక ఉన్నటువంటిది 8-9 నిమిషాల సమయం ఉంటుంది. సమయాన్ని కుదించుకొని చెప్పాలి. విశేషంగా చదువుకున్నటువంటి వాడికి సమయం చాలదు, కానీ నాలాంటి వాడికి ఎందుకు సరిపోదండి? కేవలం 5 నిమిషాలైనా సరిపోతుంది. అందుకని అనుగ్రహించి ఆ వ్యాసుడు నాతో ఏం మాటలు చెప్పిస్తాడో ఆ 4 విందాం. ఆ వినిపించేటువంటి శక్తి ఆయనే ఇవ్వాలి అని కోరుకుంటూ, వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. వ్యాస ప్రార్థనలలోనే వ్యాసుడి యొక్క చరిత్ర ఉన్నది. ఈ వ్యాసుడు ఎవరు, ఇవాళ వ్యాస పూర్ణిమ ఎందుకు చేసుకోవాలి అనేంతవరకే నా హద్దు. ఈ హద్దు దాటకుండా ఉండేటటువంటి శక్తి అమ్మ నాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఒకప్పుడు బ్రహ్మదేవుడు, ఇదొక డిస్టర్బెన్స్, ఒకప్పుడు బ్రహ్మదేవుడు వేదాలను పఠనం చేస్తూ ఉంటే సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను అపహరించుకొని వెళ్ళాడు. అంతకుముందు వేదాలు 3 విభాగాలుగా ఉన్నాయి. ఋగ్, యజు, సామ వేదాలుగా. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము 3. ఆ 3ంటిని అపహరించుకొని వెళ్ళాడు. ఎత్తుకొని పారిపోయేటప్పుడు కలగాపులగం అయిపోయినాయి వేదాలన్నీ. ఈ కలగాపులగం అయిపోయినటువంటి వేదాలను వింగడించాలి, క్రోడీకరించి ఈ డివిజన్ ఇది, ఈ డివిజన్ ఇది, ఈ డివిజన్ ఇది అని చెప్పాలి. లేకపోతే యజుర్వేదం చెప్పుకునే వాళ్ళం పొరపాటున ఋగ్వేదంలో ఉన్నటువంటి రుక్కు చెప్పేటువంటి అవకాశం ఉన్నది. మనం అందరం కూడా ఒక వేదానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళమే. చతుస్సాగర పర్యంతం చెప్పేటప్పుడు ఋగ్వేద శాఖాధ్యాయి అని చెప్పుకుంటా నేను. ఇంకొక ఆయన యజుర్వేద శాఖాధ్యాయి అంటాడు. అట్లా ఒకటి మిక్స్ కాకుండా ఉండాలంటే ఏం జరగాలి? ఎవరు చేయగలరు?
సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే దాన్ని ఉద్ధరించగలడు. ఆ మహావిష్ణువు జన్మించాలి, ఎక్కడ? భూమి మీద జన్మించాలి, జన్మించి వేదాలను వింగడించాలి. అందుకని దానికి ఒక్క కారణం జరిగింది. కారణం లేకుండా కార్యం ఎప్పుడూ ఉండడు. వ్యాసుడు ఎవరు? వ్యాసం వశిష్ఠనప్తారం, వశిష్ఠుడి యొక్క ముని మనమడు. శక్తే పౌత్రం, శక్తి యొక్క మనమడు. అకల్మషం తీసి పక్కన పెట్టండి, అడ్జెక్టివ్ అది. పరాశరాత్మజం, పరాశరుడు యొక్క కుమారుడు. సుఖతాతం, నెక్స్ట్ స్టేజ్ అది, సుకుడు యొక్క తండ్రి. అటువంటి తపోనిధికి నమస్కరిస్తున్నాను అని చెప్పుకుంటూ పరాశరుడి దగ్గరికి వెళ్దాం. పరాశరుడు ఈ జాతికి గొప్ప వరాన్ని ఇచ్చినటువంటి వాడు. పరాశర స్మృతి అని ఒక స్మృతి ఉన్నది. ఆ స్మృతిని అనుసరించేటువంటి వాళ్ళు ఉన్నారు ఈనాటికి. అంతేకాకుండా రామాయణం కన్నా పూర్వమే ఆయన పరాశర సంహిత అనేటువంటి దాన్ని మనకు అనుగ్రహించాడు. దాంట్లో ఆంజనేయుడి యొక్క చరిత్ర మొత్తం కూడా ఉన్నది. ఒక్కొక్క అధ్యాయాన్ని పటలము అన్నాడు ఆయన. 100 పటలాలతో ఆ పరాశర సంహిత ఆయన అందజేసినటువంటి మహాత్ముడు. ఆయన ఒకసారి బదరికాశ్రమానికి చేరాలి. పైనుంచి అక్కడి నుంచో వస్తూ ఉన్నాడు. మత్స్య దేశానికి వచ్చాడు. గంగ ఉన్నది బదరికాశ్రమానికి మత్స్య దేశానికి మధ్యలో. గంగను దాటాలి. ఎవరు దాటించాలి? దాసరాజు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ పడవలు దాటించేటువంటి వాళ్లకు నాయకుడు. రామాయణంలో గుహుళ్లాగా. ఆయన మామూలు వాళ్ళు, సాధారణ వ్యక్తులు వస్తేనేమో ఎవరో ఒకళ్ళకి పని అప్పచెప్పేవాడు, అంటే ఎండార్స్ చేసేవాడు. మహానుభావులు వస్తే తనే బయలుదేరి వచ్చేవాడు, తనే పడవ దాటించేవాడు. పరాశర మహర్షి దాసరాజు ఇంటికి వచ్చాడు. వచ్చి, అయ్యా నన్ను పడవ దాటించు అన్నాడు, గంగ దాటించు అని. ఆ సమయానికి దాసరాజుకు భోజనం చేసే సమయం అయింది. అయ్యా ఇది నా భోజన సమయం, కొద్ది తడవు వేచి ఉండండి అన్నాడు. కాదు కాదు నేను ఇప్పుడే వెళ్ళాలి అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏం చేశాడు? తన కుమార్తె మత్స్యగంధిని పిలిచాడు. అమ్మా, ఈ మహానుభావుడు పరాశరుడు వచ్చాడు, ఈయనను గంగ దాటించు అన్నాడు. ఆ మత్స్యగంధి వస్తూ ఉంటేనే చేపల కంపు ఊడుతోంది ఒళ్ళంతా. దానికి కూడా ఒక కారణం ఉన్నది. చేప కడుపులోంచి ఆమె పుట్టింది. ఆమె యొక్క జన్మ రహస్యం వేరే ఉన్నది, ఇంకొక సందర్భంలో అనుకుందాం. ఆమె, సరే నాన్నగారు ఈ మహానుభావుడిని నేను దాటిస్తాను అన్నది అని అక్కడ నుంచి గంగ దగ్గరికి వచ్చింది. పడవలో ఎక్కి కూర్చున్న తర్వాత పరాశరుడు ఆమె వైపు చూశాడు. చూసి చూడగానే నల్లగా చేపల కంపు కొట్టేటువంటి ఆ శరీరంలో ఆయనకి ఏ ఆకర్షణ శక్తి ఆకర్షించిందో తెలియదు. ఆయన మనస్సు ఆమె పైన లగ్నమై నేను నిన్ను చేపట్టాలనుకుంటున్నాను అన్నాడు. నేను కన్యని, నా ఒళ్ళంతా చేపల కంపు, నువ్వు మహర్షివి, మన ఇద్దరికీ ఇది కుదరదు అన్నది. కాదు కాదు నీకు వరం ఇస్తాను అని ఆమె చేపల కంపు కాస్త తీసేసి యోజన గంధి, ఆమె వస్తూ ఉంటే 1 యోజన దూరము మంచి వాసన వచ్చేట్టు వరం ఇచ్చాడు. యోజన గంధి అయింది. తర్వాత ఒడ్డు దాటిస్తుంటే ఈయన మనస్సంతా వికారం చెంది ఉన్నది కదా, కోరుతూనే ఉన్నాడు. ఆమె కాదంటోంది. పైగా ఆమె చెప్పింది, సూత్రాలు నీకు చెప్పనక్కరలేదు ఓ మహానుభావ, పట్టపగలు సమయంలో భార్యాభర్తలు కూడినట్లయితే రాక్షసులు పుడతారు, అందుకని రాత్రి సమయంలో కూడాలి
అటువంటి పెద్ద మాటలు చెప్పింది మీరే కదా, మేం కాదు కదా అనుకుంటూ ఏమో దాటేసుకుంటూ వస్తోంది. మొత్తానికి గంగకు అవతల ఒడ్డు చేరారు. చేరిన తర్వాత ఆయన చెయ్యి పట్టుకున్నాడు. ఏమో చెయ్యి పట్టుకుంటే వద్దని చెప్పాను కదా అన్నది. చీకటి కాలేదు, మనం ఈ పని చేయకూడదు అన్నాను కదా, అయినా నేను కన్యనే, నీ కన్యాత్వం చెడకుండా నీ కుమారుడు కలిగేటువంటి వరం ఇస్తాను అన్నాడు ఆయన. మరి చీకటి సమయం దాకా నేను వేచుంటే మా నాన్నగారు అంగీకరించడు అన్నది. అప్పటికప్పుడు కారు మబ్బులు సృష్టించాడు. నల్లటి ఆకాశం, చీకటి, విపరీతమైన చీకటి. ఆ చీకటిలో ఆమె చేయి పట్టుకొని దగ్గరకు తీసుకున్నాడు. అంతే. సజ్జోగర్భంలో మహర్షులు మహానుభావులు ఎప్పుడూ కూడా ఊర్ధ్వరేతస్కులు అంటారు. ఆ ఊర్ధ్వరేతస్కు ద్వారా నల్లటి కుమారుడు పుట్టాడు. పుట్టంతో ఏం రోజుల పిల్లవాడు కాదు, 16 ఏళ్ల ప్రాయం ఉన్నటువంటి పిల్లవాడుగా పుట్టాడు. దేవతలైనా రాక్షసులైనా అనుగ్రహించినప్పుడు ఆగ్రహించినప్పుడు అట్లాంటి సంతానమే కలుగుతుంది. నల్లగా పుట్టాడు పిల్లవాడు. కృష్ణ, కృష్ణ అంటే నలుపు ఉన్నటువంటి వాడు అని. భారతంలో 3 ఉన్నారు కృష్ణులు: వ్యాసుడు, వసుదేవసుతుడు, ద్రౌపది. 3 కృష్ణులే. నల్లటి వాడు పుట్టాడు. అంతేకాకుండా ఆయన పుట్టినటువంటి ద్వీపము కృష్ణ ద్వీపము. ఆ కృష్ణ ద్వీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు అయినాడు ఆయన. అది ఎక్కడ ఉన్నది? బదరికా వనం దగ్గర ఉన్నది. పుట్టినటువంటి వాడు తల్లిదండ్రులకు నమస్కారం చేసి, నాకు ఈ సంసారం పట్ల విరక్తి ఉన్నది, అలౌకిక ఆనందం కావాలి నాకు అని చెప్పి నమస్కారం చేసి బదరికా ఆశ్రమానికి వెళ్ళాడు. బదరికా వనం పూర్తిగా రేగు చెట్లు ఉన్నటువంటి చోటు. అంటే సుఖంగా కూర్చొని తపస్సు చేయలేరు, ముళ్ళు గుచ్చుకుంటూనే ఉంటాయి ఓ పక్కన. అయినా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి. బదరికాశ్రమంలో ఉన్నాడు కాబట్టి ఆయన బాదరాయణుడు అయినాడు. తరువాతి కాలంలో ఆయన విష్ణుమూర్తి అంశగా అవతరించినటువంటి వాడు కనుక వేదాలను వింగడించాడు. వేదాలను వింగడించి విభజించి వేదవ్యాసుడైనాడు. ఒక పరిధిలోకి వాటిని తీసుకొని వచ్చాడు వేదాలను. ఆ వేదత్రయీ కాస్త 4 వేదాలు అయినాయి. 4 వేదాలు ఆయన చెప్పిన తరువాత 18 పురాణాలు చెప్పాడు మనకు. అష్టాదశ పురాణాలు, 18 ఉపపురాణాలు చెప్పాడు. తర్వాత ఆయన తృప్తి పడలే. పంచమ వేదం అనేటువంటి భారతాన్ని రచించాడు. అది ఇతిహాసము. భారతం కానీ రామాయణం కానీ పురాణాలు కావండి, ఇతిహాసాలు. ఇతిహాస ఇది ఇలానే జరిగింది అనేటువంటి చెప్పేటువంటిది ఇతిహాసం. ఇతిహాసం రచించేటువంటి వాడు దాంట్లో ఒక క్యారెక్టర్ అయి ఉంటాడు. రామాయణం చూడండి, వాల్మీకి రామాయణంలో అక్కడక్కడ దర్శనం ఇస్తూనే ఉంటాడు కథలు. అట్లానే భారతం చూస్తే వ్యాసుడు అక్కడక్కడ దర్శనం ఇస్తూనే ఉంటాడు. ఈ వ్యాసుడు భారతాన్ని రచించాడు. 1,00,000 శ్లోకాలతో భారతాన్ని రచించాడు. రచించిన తర్వాత దాన్ని ప్రజలకు అందించాలి. ఎట్లా అందించాలి? గ్రంథస్థం కావాలి. 1,00,000 శ్లోకాలు ఆయన మనస్సులో రాసుకున్నాడు. అంటే ఆయన ఎంత విశాల బుద్ధో. మనస్సులో 1,00,000 శ్లోకాలు ఆలోచించేటువంటి నాలాంటి వాడు ఒక పద్యం ఆసుగా చెప్పాలంటే ఒక 2-3 నిమిషాలు కొట్టుకొని చస్తాం. 1,00,000 శ్లోకాలు ఆయన మనస్సులో చెప్పుకొని అటు తర్వాత బ్రహ్మదేవుణ్ణి అడిగాడు, వీటిని గ్రంథస్థం చేసేవాడు కావాలి అని. వినాయకుడు ఒక్కడే ఉన్నాడు గ్రంథస్థం చేయగలవాడు
అంటే ఆ వినాయకుడిని ప్రార్థించాడు. వినాయకుడు కండిషన్ పెట్టాడు, నేను రాస్తాను కానీ వేగంగా చెప్పాలి అని చెప్పి, నా ఘంటం ఆగకూడదు, వేగంగా చెప్పాలి. ఈయన వ్యాసుడు ఆలోచించాడు, ఎన్నో లక్ష శ్లోకాలు మెదడులో ఉన్నాయి, వాటిని బయటికి తీయాలంటే ఏం చేయాలి? అప్పుడప్పుడు కొంచెమైనా ఆలోచించాలి కదా. అందుకని ప్రతి 1000 శ్లోకాలకి ఒక పీఠముడి వేశాడు. వేస్తూ నేను చెప్పేటువంటి శ్లోకం నువ్వు అర్థం చేసుకొని రాయాలి అన్నాడు. అట్లా వినాయకుడు లాంటి వాడిని లేఖకుడిగా పెట్టి భారతాన్ని జాతికి అందించినటువంటి వాడేనా. అంతేకాదండి, డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ డాక్టర్ వేదవ్యాసుడే. మహాభారతంలో టెస్ట్ ట్యూబ్ బేబీ ఫార్మేషన్ ఉంది. గాంధారి కడుపు మీద గుద్దుకుంది, ఎంతకీ తనకు సంతానం కలగట్లేదని. కుంతికి సంతానం కలుగుతోంది, తనకు కలగట్లేదు అని చెప్పేసి గర్భస్థమైన పిండాన్ని ఈర్ష్యతో కోపంతో కొట్టింది. కొట్టగానే పిండం జారిపడదు, పిండం చచ్చిపోయింది. చచ్చిపోయినటువంటి దాన్ని వ్యాసుడు వచ్చి తల్లి యొక్క కోరికతో మళ్ళీ సేకరించి 101 కుండలలో పెట్టి వాటికి ఆ భాగాలకు ప్రాణం పోసి వాటిని అన్నిటినీ కూడా 100 మంది కౌరవులుగా, ఒక దుశ్శల చెల్లెలుగా జన్మ ఇచ్చినటువంటి వాడు, జన్మింపజేసినటువంటి వాడు వ్యాసుడు. అందుకని ఆయన ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఫార్మేషన్ చేసిన డాక్టర్. అంతేకాకుండా ఆయన ఇన్ని రాసి ఇన్ని మనకు అందించి మహాభారతంలో భగవద్గీత అందించారు, విష్ణు సహస్రాలు అందించారు, అట్లానే శివ సహస్రాలు అందించారు, అనంతమైనటువంటి దేవీ స్తోత్రాలు అందించారు. ఆయన ఇన్ని చేసినా కూడా తృప్తి కలక్క ఆయన ఒకనాడు నదీ తీరంలో విచారంగా కూర్చొని ఉంటే నారదుడు వచ్చి ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగాడు. ఏమిటో ఇన్ని చెప్పినా ఇంకా ఏదో కొరతగా ఉంది అని చెప్పంటే, నువ్వు విష్ణు కథలు చెప్పలేదయ్యా, ఇన్ని చెప్పావు కానీ ఆ విష్ణు కథలు చెప్పు అన్నాడు. ఆ విష్ణు కథలు భాగవత రూపంలో మనకు వచ్చినాయి. బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, విష్ణు సహస్రనామాలు మనకు అందించినటువంటి వాడు వ్యాసుడు. వీటిని తన దగ్గర ఉంచుకోకుండా లోకానికి ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో జైమిని, పైలుడు, వైశంపాయనుడు ముగ్గురికి పురాణాలు అప్పచెప్పాడు. మీరు ప్రచారం చేయండి అని. భాగవతం ప్రచారం చేయాలి. అడ్డగోలు సబ్జెక్ట్ కాదది భాగవతం అనేటువంటిది. అనుభూతితో, అనుభవంతో దాన్ని పంచిపెట్టగలిగేటువంటి వాడు కావాలి. ఎట్లా అని ఆలోచిస్తూ ఉండగా ఒకనాడు ఆయన హోమం చేసుకోవడానికి, నిత్యాగ్నిహోత్రులు కదా వాళ్ళు, ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి నిత్యాగ్నిహోత్రులు, వాళ్ళని మనం వదిలేద్దాం. ఆ నిత్యాగ్నిహోత్రి అరణి మథనం చేస్తూ ఉన్నాడు. అరణి మథనం చేస్తూ ఉండగా ఎదురుగుంటా చిలకలు కనిపించినాయి. ఒక ఆడ చిలక కనిపించింది. దానివైపు అందంగా ఉంది అని చూస్తూ ఉన్నాడు. ఈలోపు ఆకాశంలో ఘృతాచి అనేటువంటి అప్సరస ఆకాశ విహారం చేస్తూ ఉన్నది. ఆమెను చూశాడు. ఈయనకు మనస్సు చెలించింది, హృదయం తెలిచింది, రేత పతనమైంది. ఆ పతనం అవుతూ ఉన్న రేతస్సుని సుఖం మింగింది. పుట్టినటువంటి కుర్రవాడు శుకుడు. ఆయన కుశాగ్ర బుద్ధి, కుశ తిరగవేస్తే సుఖ అవుతుంది. ఆ శుకుడు భాగవతాన్ని ప్రచారం చేశాడు. అనంతమైనటువంటి వాంగ్మయ సంపదను మన జాతికి అందించినటువంటి వ్యాసుడు ఆషాఢ మాసంలో పుట్టాడు. ఆషాఢ పూర్ణిమ రోజున. అది కూడా మన అదృష్టం. అదే పెళ్ళిళ్ళు ప్రస్తావనలు ఉంటే ఇవాళ ఎంతమందిమైనా వచ్చేవాళ్ళమా? గురు కటాక్షం. అందుకని గురుస్థానానికి మొట్టమొదట యోగ్యుడైనటువంటి వాడు
దక్షిణామూర్తి, తరువాత వ్యాసుడు, శంకర భగవత్పాదులు ఇత్యాదులు మిగిలినటువంటి వాళ్ళ పేర్లు ఉటంకించనక్కర్లేదు. ఎవరి గురువు వాళ్ళకి గొప్ప. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. మా చిన్నతనంలో తెలుగు పుస్తకాల్లో ఒక చిన్న పద్యం ఉండేది, కరుణశ్రీ గారు రాసినటువంటి. ఆ పద్యం తీసేశారు, గురువుల పరిస్థితి రివర్స్ అయిపోయింది. తనదు బాగు కోరి తత్వంబు బోధించు గురుడు తిట్టవచ్చు కొట్టవచ్చు, తల్లి బుగ్గగిల్లి తాగింపదా ఉగ్గు లలిత సుగుణజాల తెలుగు బాల. అమ్మ పిల్లవాడి క్షేమం కోరి బుగ్గ గిల్లెల్లా ఉగ్గు తాగిస్తుంది, అట్లానే బాగు కోరేటువంటి గురుడు కొట్టవచ్చు తిట్టవచ్చు అనేటువంటిది 2వ తరగతిలో చెప్పారు మాకు. ఇప్పుడు 2వ తరగతి పిల్లవాడు ఇంట్లోంచి బ్యాగ్ వేసుకొని బయలుదేరేటప్పుడు, అరే నువ్వు హోంవర్క్ చేయలేదు, మీ టీచర్ ఏమన్నంటే మాకు చెప్పరా, ఆమె సంగతి చూస్తాం అనేటువంటి రోజులు వచ్చినాయి. ఇటువంటి కాలం నుంచి మనం ఉద్ధరించబడాలి అని కోరుతూ ఆ వ్యాస భగవానుడు తన కృపాకటాక్ష వీక్షణాలు మన మీద ప్రసరింపజేసి ఇక్కడ ఆయన గురించి ఒక 4 మాటలు చెప్పేటువంటి అవకాశాన్ని కలగజేసినందుకు ఓపికగా విన్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.